అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనిల్ కుమార్ గారు నమస్తే. హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు. దేవుడి దయ వల్ల బాగున్నాను. దేవుడి దయ వల్ల. దేవుడు నమ్ముతారా? ఖచ్చితంగా. మీరు ఇందాకన్నారు నరికేస్తా చంపేస్తా అని. ఆ వర్డ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయాలా? యూజ్ చేయలేదా? నెవర్. ఒకసారి గుర్తు చేసుకోండి అనిల్. ఏమన్నాను? సరే, నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడాలనుకున్నాను దాన్ని. మీరు దాన్ని మొదటిగా తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి ఒక గంట నన్ను వదిలేస్తే అది మార్ఫ్ చేసింది. కావాల్సినట్టు కట్ చేసి పెట్టుకున్నది. ఎవడికి కావాల్సినట్టు వాడు కట్ చేసి పెట్టుకున్నారు వీడియోస్. కాదే, నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఐ ప్రూవ్. మీరు నిజంగా అది కట్ చేసి మార్ఫింగ్ వీడియో అంటే నేనే దాన్ని లైవ్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా కాదు కదా, మీరు చూపించేది కూడా మార్ఫింగే కదా. నేను ఎలా నమ్ముతాను మిమ్మల్ని? సో మీరు కంప్లీట్ వీడియో చూపిస్తారు అందులో. ఇవాళ ఏ మీడియా అయితే నెగిటివ్గా బోరుగడ్డ అనిల్ కుమార్ని ప్రచురిస్తుందో, బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ ఆఫీస్కి వెళ్తే మీడియా అంతా సంకలు గుద్దుకొని బోరుగడ్డ అనిల్ వైసీపీ ఆఫీస్కి వెళ్ళాడని ఎవడో ఒక కొనికిసుక గొట్టంగాడు ఏదో మాట్లాడాడని చెప్పి అఫీషియల్గా రిలీజ్ చేయకుండా ఏదో ఉంటాయి, 1,00,000 ఉంటాయి పార్టీ అయిన తర్వాత. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. నేను దళితులకు ఒక ఇంటలెక్చువల్గా ఉన్నాను, ఎంటర్ప్రినర్గా ఉన్నాను, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను, బాగా చదువుకున్న వ్యక్తిని. అదే ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి, బోరుగడ్డ అనిల్ కుమార్ మంచి కుటుంబం నుంచి వచ్చారు, మంచి ఇంటలెక్చువల్, ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఒకటి పాస్వాలు ఉంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన సమాజం బాధపడే విధమైనటువంటి మాటలు మాట్లాడారు. ఒక లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఏ అమ్మ, చెల్లి, బిడ్డ ఎవరు కూడా సహించలేని మాటలు మాట్లాడారు. ఇది ఇంకొక పార్శ్వం, 2 కనబడుతున్నాయి. సో అందుకే అన్నాను ఇవన్నీ కూడా ఆవిష్కరిద్దామని. ఒకటి, కళ్ళు మూసుకోండి ఒకసారి. ఎవరు కనబడుతున్నారా? నాకు మా అన్న కనబడుతున్నాడు, జగన్ అన్న. ఎస్, నా పార్టీ జెండా కనపడుతుంది. అబ్బా, అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేసేవాడు అనిల్ కాదు. ఆ విషయం అన్నకు కూడా తెలుసు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ అ జెట్ ఫైటర్ ఇన్ జగన్మోహన్ రెడ్డి ఆర్మీ. డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నేనేం అడుగుతున్నా, నేను రిపబ్లికన్ పార్టీలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి చేతిలో ఉన్నా. నేను పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో పనిచేస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుణ్ణి, వీరాభిమాని, ఆయన ప్రియ శిష్యుణ్ణి. దేనికి ప్రమాణం చేయమని అడగొచ్చా? ఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ప్రతి మాట నిజమే చెప్తానని ప్రమాణం చేస్తాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, శుద్ధీకరణతో, అంతఃకరణ శుద్ధితో, నా అంతర్గతం ఏదైనా కానీ, మాట్లాడేది ఏదైనా కానీ దైవసాక్షిగా ప్రమాణం చేసి మీరు అడిగిన ప్రశ్నకి నిజమే చెప్తాను. 245 రోజులు జైలు జీవితం తర్వాత, 22 కేసుల్లో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలో పశ్చాత్తాపం కలుగుతుందా? గుండె పగతో రగులుతుందా? అది మీరే చెప్పాలి. పశ్చాత్తాపం తప్ప గుండె రగిలేదు అనేది లేదు. వై? బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఒకటి, రోహిత్ అన్నా, ఇది తప్పు ఎందుకు జరిగిందంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నేను ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. రిగ్రెట్ మై సెల్ఫ్. చింతిస్తూ ఉన్నాను నేను చాలా. ఎందుకంటే ఆవేశపూరితమైన మాటలు, రాజకీయంగా వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళు అన్నారు, మేము అన్నాం. ఎస్, నువ్వు నా మీదకి వచ్చినావు, నేను నీ మీదకి రావాలి. అదొకసారి నాకు నేను మళ్ళీ కన్ఫెస్ చేసుకొని, ఎస్, ఐ డిడ్ ఏ మిస్టేక్. ద వే ఐ హ్యావ్ షోన్ అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఇస్ టోటల్లీ, ఇది నేను అనేది కాదు. 2022, 23, 24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి చెప్తా వచ్చింది. వాళ్ళు మా అమ్మల్ని అన్నారు, మా అక్కల్ని అన్నారు, హీనాతిహీనంగా మాట్లాడినారు. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడా? లోకేష్ మాట్లాడా? చంద్రబాబు మాట్లాడాడు? టీడీపీ జనసేన మాట్లాడలేదా? ఎవరైనా టీడీపీ జనసేన అంటే వాళ్ళేవే కదా. అమ్మల్ని తిట్టిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తే లేడీస్
హాస్పిటల్ దగ్గర తాగేసి 2-3 బైక్లు వేసుకుని వచ్చి పెద్ద పెద్ద గుండ్రాలు వేసుకుని కార్ల మీద ఎవరు వాళ్ళు? టీడీపీ కార్యకర్త. ఎవరు? గుంటూరులో పేరు చాలా ఉన్నాయి పేర్లు. పోలీస్ కేసు పెట్టాం. కనీసం అనిల్ కుమార్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఓకే, కొంత ప్రభావాన్ని చూపించగలిగే స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్కిల్, ఒక పిఆర్, ఇవన్నీ ఉంటాయి. బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాట సొసైటీ మీద ఎఫెక్ట్ చూపించడం వేరు, ఎవరో పేరు ఊరు తెలియని వ్యక్తి ఏదో అన్నాడంటే అది వేరు. ఒకటి చెప్తానండి, సొసైటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్పొరేట్లో ఉన్న పరిస్థితుల్లో అది మీరు మాట్లాడే మీది ఆప్ట్ అవుతుంది. బట్ ఫ్యామిలీ అంటే వాడు చిన్నోడా పెద్దోడా అనేది చూసేది. నా భార్య, నా కన్న తల్లి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దే అటాక్డ్ మై కార్. ఎవరు? టీడీపీలో ఎవరు? టీడీపీ గూన్స్. ఎవరు? నాకు ఐ డోంట్ నో ద నేమ్స్. ఎట్లా గుర్తుంటాయి? తాగేసి వచ్చారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు. అరండల్పేటలో పోలీస్ కేసు ఫైల్ అయినాయి, 3 కేసులు ఫైల్ అయినాయి. నా ఆఫీస్ తగలబెట్టారు. నేను రోజు అన్నదానం చేస్తున్నానని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిది భారతమ్మ ఫోటో పెట్టి నేను అన్నదానం చేయడం తప్ప? మీ ఆఫీస్ తగలబెట్టింది మీరు ఒక గంట వదిలేస్తే అనేటటువంటి వివాదాస్పద మాటలు మాట్లాడిన తర్వాత కదా మీ ఆఫీస్ తగలబెట్టిన గుర్తుంది. చెప్తాను వినండి. నేను మాట్లాడింది ఆ సందర్భం వేరు, ఆ వీడియోని కట్ చేసి వాడుకున్న సందర్భాలు వేరు. అనిల్ కుమార్ గారు ఇప్పటికి నేను కూడా నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను మీరు అన్నారు అని. మీరు అనట్లేదు అంటే షాక్ అవుతున్నాను. వీడియో మాట్లాడి మీరు అబద్ధం పవన్ కళ్యాణ్ గారి సిస్టర్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా సరే, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. నా చెల్లెలు 2 డాక్టర్లు, 3 ఇంజనీర్లు ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడతానండి? వాళ్ళ సిస్టర్స్ కూడా నాకు సిస్టర్తో సమానం కాదా? మీరు కావాలంటే చూడండి వీడియో, మాట్లాడుతూ అట్లా కనురెప్ప కొట్టినట్టు కట్ అయ్యొచ్చు, మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. వాయిస్ మీదేనా? ఎవరిది? అందులో నేను అసలు మాట్లాడలేదండి. అది నేను వేరే సందర్భంలో మాట్లాడాను. ఏమండి చెప్పేది వినండి. నేను తిట్టలేదని చెప్పట్లేదు మీకు, నేను వేరే సందర్భంలో మాట్లాడాను. అది వేరే సందర్భంలో మాట్లాడింది. అది ఇంట్లో ఫ్యామిలీ గురించి, లేడీస్. నేను అసలు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారి పిల్లలని చెప్పి నేను పేరెత్తి మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన మాట, ఏదో 1-6 మాటలు మాట్లాడిన మాట వాస్తవం. ఎవరు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? కొడకల్లారా అని చెప్పి ఆయన ఇంతమంది కొడకలారా అని మాట్లాడితే నేను మొన్న కూడా ఛాలెంజ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఆయన చూడమనండి ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నిజంగా నేను అన్నానంటే ఆస్క్ హిమ్ టు కమ్, లేదా నన్ను అడిగి రమ్మంటే ఆడికి వస్తాను. ఆయన దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమని చెప్పండి. మారు కూడా మాట్లాడే పరిస్థితులు ఉండవు. అంటే మీడియాలో ఏది కావాలంటే అది వాడేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చింది వాడిని వేసేసుకోవచ్చు. నేను మీకు ఆడియో వినిపిస్తే మీరు మాట్లాడారా లేదా అనేది మీరు గుర్తుపడతారు కదా. విన్నారా? అసలు మీరు ఆడియో విన్నారా? మీరు ఒక సైగ కూడా చేశారు. ఒక విషయం చెప్తాను, ద వెరీ నెక్స్ట్ డే ఏ డిబేట్లో అయితే నేను మాట్లాడానో ఆ డిబేట్లోది కాదు అసలు అది ఆడియో. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం. నేను మాట్లాడలేదు. నేను 2023లో ఎప్పుడైతే డిబేట్లో పార్టిసిపేట్ చేశానో ద వెరీ నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నా ఫేస్బుక్లో నేను పెడతాం జరిగింది. ఆ డేట్తో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. నేను మీకు ఇప్పుడు ఎందుకంటే నేను మీకు పంపిస్తాను చూడండి. మీకు ఒక లింక్ పంపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఇది ఈ ఆడియో మీది కదా? నాది కాదు. మీరు అక్కడ మీరు కటింగ్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో కటింగ్స్ ఉన్నాయి. జనసేన పార్టీ మెంబర్గా ఉన్న దిలీప్ సుంకర, అడ్వకేట్ దిలీప్ సుంకర మీతో టచ్లో ఉంటే దిలీప్ సుంకరతో మీరు మాట్లాడండి. చొక్కా తీసుకుని వస్తే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఎక్కడున్నారో మాలాంటి వాళ్ళని వెతుక్కుని అని మాట్లాడారు. నాకు కూడా చాలా బాధేసింది ఆ మాట. అసలు మీరందరూ అది తప్పు పడుతున్నారు. నేను మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరు మీ పైన అంత కుట్ర చేసింది? ఎవరు? అసలు భయంకరమైన కుట్ర. నా ఆఫీస్ తగలబెట్టాల్సిన అవసరం ఏందండి? మా ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావాల్సిన అవసరం ఏంది? నేను అనేది అది. ఇప్పుడు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. మీరు అనని మాటల్ని మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అయ్యో రాత. అసలు ఒకటేంటండి బాబు, ఒక్కటేంటి మొత్తం అయ్యే వీడియోస్, ఎవ్రీథింగ్